రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమ్మదనం నుంచి మధురాపూర్ వెళ్లే రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మధురాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు ఆర్థిక బలోపేతానికి మద్దతుగా ఫారూక్ నగర్ మండల మహిళా సమైక్య పేరుతో 50 కోట్ల రూపాయల చెక్కును మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి అనేక రకాలుగా చేయూతను అందిస్తుంది. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారని, ఈ సౌకర్యాన్ని జీర్ణించుకోలేని బీజేపీ టీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయురాలు దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిందని, అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గం 50 కోట్ల రూపాయల చెక్కును మహిళల ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేలా దీన్ని వినియోగించి ఆర్థిక పురోగతి సాధించాలని సూచించారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి కూడా రోడ్లు లేదన్న మాట రాకుండా రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎల్లవెల్లలా ఉండాలని, ఇంద్రమ్మ రాజ్యం వచ్చినందని, మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, తెలంగాణ రాష్ట్రం మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేలా కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవం చేసుకొని పోవాలి. చేకూరులో పెద్ద మీటింగ్ ఉంది, అది మహిళల మీటింగ్ ఉంది. కాబట్టి మీ యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ సీతక్కకు మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ గారు, విశాల గారు, జడ్పీసీ ప్రతాపన్న గారు, ఎక్స్ ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీ గురించి సేవ చేసే ప్రభుత్వం, సంక్షేమం కాదు ఏది కానీ. ఇక్కడ విధించినటువంటి మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఆర్థిక సంవత్సరంలో అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ గారు, విశాల గారు, జడ్పీసీ ప్రతాపన్న గారు, ఎక్స్ ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీ గురించి సేవ చేసే ప్రభుత్వం, సంక్షేమం కాదు ఏది కానీ. ఇక్కడ విధించినటువంటి మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఆర్థిక సంవత్సరంలో షాద్నగర్ నియోజకవర్గంలో 55
కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మీరందరూ దాని ఉపాధి ద్వారా మీ జీవితంలో కొంత మార్పు తేవాలనే ఒక ఉద్దేశంతోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు మీ గురించి ఇవాళ షాద్నగర్ కు రావడానికి 3-4 సార్లు ప్రయత్నం చేసినాం. ఈ రోజు ఇట్లా ఉండదు గ్రామంలో జనరల్ కమిటీ హాల్ ఓపెన్ చేయబోతున్న శ్రీమతి దళసరి అనసూయ యొక్క అలియా సీతక్క గారు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే శంకరన్న చేతుల మీదుగా మరియు కల్వకుర్తి శాసనసభ్యులు కల్వకుర్తి మరి అన్ని పథకాలకు అర్హత ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మా శంకరన్నను దీవించండి. ఇక్కడ ఉన్న అన్ని రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఇచ్చే బాధ్యత నాది. మహిళా సంఘాలకు కూడా రుణాలు ఇప్పించి రుణాలు మాఫీ చేసి మరి మీరందరూ కూడా మీకు టౌన్ దగ్గర ఉంటుంది, సిటీకి దగ్గర ఉంటుంది, ఏదైనా కూడా అక్కడ కూడా బిజినెస్ చేసుకోవచ్చు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రేమను, అభిమానాన్ని, ఆప్యాయతను పంచిన మీ అందరికీ పేరు పేరున పాదాలు, వందనాలు, నమస్కారాలు, ధన్యవాదాలు. మా సోదరుడు మరి బడుగు వర్గాల బిడ్డ, ప్రజల గొంతుక శంకరన్న గారు ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం నా దగ్గరకు వచ్చి, అక్క మా గ్రామాలలో రోడ్లు కావాలి, మహిళా కమ్యూనిటీ భవనాలు కావాలి, మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వాలి వడ్డీ లేకుండా, మహిళలకు వ్యాపారాలు జరగాలి అని కోరడంతో వారు చెప్పిన దాంట్లో మేజర్గా కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది. నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీ ప్రేమకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో మరో ఎమ్మెల్యే మీ ఊరు అల్లుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వారికి అదే విధంగా మా మహిళా సంఘం సభ్యురాళ్లకు, మా అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ₹1 కూడా, పావుల కూడా, పైసా కూడా వడ్డీ లేకుండా మొత్తం ప్రభుత్వమే వడ్డీ భరిస్తూ మరి మీకు 50 కోట్ల రూపాయలను ఈ రోజు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి అధికారంలో మహిళల్నే ముందు పెట్టాలని నా ఎంబడి పడతా ఉన్నాడు. ఎందుకంటే మహిళలు ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది. అట్లనే రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉండి అభివృద్ధి జరిగి వాళ్ళు ₹4 సంపాదించుకునే శక్తి వాళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, ఆ రాజ్యం కూడా బాగుపడుతుందని మొట్టమొదట మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు పెట్టడం జరిగింది. ఆ ఉచిత బస్సును అడ్డుకోవాలని వాళ్ళు పేదోళ్ళకు పోయిన ప్రభుత్వం ఏమి చేయలే, పావుల వడ్డీ రూపాయలు కూడా మళ్ళీ మీకు ఇయ్యలే, మహిళలకు ఏమి ఇయ్యలే. కానీ ఉచిత బస్సు ఎవరు ఎక్కుతారమ్మా?
పేదోళ్ళు ఎక్కుతారు. పేదింటి ఆడబిడ్డలు ఉచిత బస్సు ఎక్కుతా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకున్నారు వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు వద్దు వద్దు అని రకరకాలుగా ఇల్లు కొట్టుకుంటారు. బస్సులలో కూర్చొని ఆడోళ్ళు కలిసి ఉన్నారు. ఆడోళ్ళు ఇట్లా అట్లా అని అవహేళన చేసినా కూడా లేదు లేదు ఆడవాళ్లకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది. అదే కాకుండా వంటకాడికి పోతే ఎంత వద్దన్నా అవునన్నా వంట చేసుడు అనేది ఆడవాళ్ళ మీదనే భారంగా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ గతంలో సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఉండే. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు 1200 పెంచితే దాన్ని మళ్ళీ ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండరు ఇవ్వడం జరుగుతుంది. మిగతా డబ్బులు మీ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు. 200 ఎకరాలు ఉన్నా కూడా 200 ఎకరాలున్నా వాళ్ళ చేన్లలో వాళ్ళ ఇళ్ళల్లో కరెంటు ఫ్రీ ఇచ్చిండు. పెద్ద పెద్ద ఆసాంలో భూసాంలకు కానీ ఒక 100 యూనిట్ల కరెంటు కూడా పేదోళ్ళకు ఫ్రీగా ఇయ్యలే. కరెంటు బిల్లు కట్టకుండా తెల్లార వరకు గత 10 ఏళ్లలో కరెంటు కట్ చేసేది. అట్లా ఉండొద్దు. కనీసం వెలుతురు పొందే హక్కు లేదా వాళ్ళకని 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటితో పాటు ఈరోజు మహిళల కోసం 17 రకాల వ్యాపారాలను గుర్తించినాం. మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా ఈవెంట్ మేనేజ్మెంట్లు, మహిళలకు కుట్టు మిషన్, కుట్టు బట్టలు, మనం స్కూల్ యూనిఫామ్స్ అన్నా కూడా మహిళలకే ఇచ్చినాం. మహిళలకే మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, కరెంటు తయారు చేసే సోలార్ కొబ్బరికాయలు పెట్టి ప్రారంభోత్సవం చేసుకొని పోవాలి. చేకూరులో పెద్ద మీటింగ్ ఉంది, అది మహిళల మీటింగ్ ఉంది కాబట్టి మీ యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ సీతక్కకు మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బస్సులు కూడా మహిళలకే ఇచ్చిన, నడుపుకోండి, మీరే వచ్చిన డబ్బులు తీసుకోండి అని. నిన్న 32 జిల్లాలలో మండలంలో ఎవరైతే ఫిషరీస్ చేపలు పట్టుకుని చేపల వృత్తిలో ఉన్నటువంటి మహిళా సంఘం సభ్యురాళ్లకు 6 లక్షలు మాఫీ చేసి 4 లక్షలు వాళ్ళు కట్టేటట్టుగా ఒక వెహికల్ ఇచ్చినాం. తిరుక్కుంటే వాళ్ళు చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాల వాళ్ళు పొద్దునేమో పచ్చి చేపలు అమ్ముతారు, సాయంత్రము ఫ్రై చేసి అమ్ముతారు. అట్లా కూడా ఎట్లా వీలైతే అట్లా మహిళలకు వ్యాపారంలో ముందుకు రాణించాలని పెట్టడం జరుగుతుంది. మీరు కూడా ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలందరూ కూడా ఈ 50 కోట్ల రూపాయలను సక్రమంగా ఉపయోగించుకొని పెట్టుబడిగా పెట్టి రాబడి పెంచుకొని లక్షాధికారులు కావాలి, కోటీశ్వర్లు కావాలి. ఇవాళ ఒక పేపర్ వేసిన ఆయన ఇంటింటికి తిరిగి పేపర్ వేసే అతను 1000 కోట్లకు అధిపతి అయ్యాడు. ఇవాళ ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేసే అటువంటి వాళ్ళు మరి 1000 కోట్లను సంపాదించుకోగలిగారు. ఒక కూలింటి బిడ్డ మరి పెద్ద వ్యాపారవేత్త కాగలిగిండు. కాబట్టి ఇవాళ ఇల్లును చక్కదిద్దే అంత ఓపిక ఉన్నటువంటి మహిళలు వ్యాపారంలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు, రాణిస్తున్నారు. కాబట్టి ధైర్యంగా మరి సక్రమంగా మీరు ఈ డబ్బులు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం, సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. నిన్ననే మరి సావిత్రిబాయి పూలే పుట్టినరోజు. ఆమె తల్లి చదువు చెప్పింది. ఆడవాళ్లకు చదువు వద్దన్నప్పుడు సావిత్రిబాయి పూలే ఇంటి నుంచి బయటకు వచ్చి ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా స్కూల్ పెట్టి నడిపిస్తే ఇన్నేళ్ళైన ఆ పేరుతోటి ఒక వర్ధంతి జరగలే, ఒక జయంతి జరగలే. కాబట్టి నిన్న సీఎం గారు ఆడవాళ్ళకు గౌరవించాలని సావిత్రిబాయి పూలే పుట్టిన రోజును మరి అధికారికంగా మహిళా టీచర్ల డేగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా గుర్తించడం జరిగింది. తొందరలోనే ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇండ్లు వస్తాయి. పేదవాళ్లకు 10 ఏళ్ల రూపాయి రాలే, మరి 100 రోజులకు పోయేటువంటి భూమి లేని కూలీలను ఏరి వాళ్ళకు కూడా 12,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. రేపు సంక్రాంతికి మొదలు పెడతా ఉన్నాం. రైతులను ఆదుకోవడం కోసం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. సన్న వడ్లు పండించేది ఎందుకు? మన పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలని సన్న వడ్లు పండించినందుకు 500 బోనస్ ఇచ్చినాం. ఒక్కొక్క రైతు మరి 20,000 30,000 కూడా వాళ్ళకి లాభం వచ్చింది, వాళ్ళ కష్టానికి ఫలితం వచ్చింది. ఆ బియ్యం మళ్ళా రేపటి నుంచి ఇంటింటికి సన్న బియ్యం ఇచ్చి మన పేదింటి బిడ్డలు కూడా ఆత్మగౌరవంగా ఉండాలి, కడుపు నిండాలి అని సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సంక్రాంతి